వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. బాహుబలిలో నటించిన తర్వాత ప్రభాస్ ఫేట్ మారిపోయింది. హైయెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన ప్రభాస్ నటించిన మహీంద్రా TUV 300 AD రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ అడ్వర్టైజ్మెంట్ సంచలనాలు నమోదు చేస్తుంది. ఫీచర్ లో ప్రభాస్ ఫేట్ పూర్తిగా మారిపోయిందంటానికి ఈ AD ఒక ఉదాహరణ. ఇంట్లో ప్రభాస్ కనిపించింది కొద్దిసేపు అయినా సరే ఇక్కడ ప్రభాస్ తో అంత ఈజీ కాదు అనిపించేశాడు. ఎరగదీసేశాడు. బాహుబలిలో ఏ విధంగా ఎరగదీశాడో ఈ ఏడీలో కూడా ఎరగదీసేశాడు. నిజంగా అద్భుతంగా ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. బాహుబలిలో నేనెవర్ని అని అరిచాడు. ఆ సమాధానం ఈ ఏడీలో దొరికింది. నేను ప్రభాస్ ని, ఇది నా సామ్రాజ్యం, నా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాను అని ఒక మెసేజ్ పంపాడు. మరి అటువంటి ఈ ఏడి ప్రోమో ఎరగదీస్తుంది, కుమ్మేస్తుంది. మరి చూద్దాం ఇక ప్రభాస్ ఏ విధంగా ప్రకటనల బాహుబలిగా మారి కుమ్మేస్తాడో చూద్దాం. ఇక ప్రభాస్ పంచికి ఎదురులేదు అనే విధంగా ఉన్న ఈ ఏడి నిజంగా అద్భుతంగా ఉంది. అసలు దీంట్లో ప్రభాస్ ఎంతో స్టైల్ గా ఉన్నాడో మనం చెప్పలేం. ఎవడు అడ్వర్టైజ్మెంట్ లో నటిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ప్రభాస్ అనిపించేశాడు. ఫ్యాన్స్ అయితే సంబరపడుతున్నారు. అసలు ఏంటి ప్రభాస్ ఇంత స్టైల్ గా ఉన్న లుక్ ని ఇంత మటుకు చూడలేదు. ఇప్పుడు చూశారు. ఇంత మటుకు ప్రభాస్ లో మాస్ టచ్ ని చూశాం. బాహుబలితో మాస్ క్లాస్, మిడిల్ క్లాస్ టచ్ ని కూడా చూశాం. ఇప్పుడు టోటల్ గా ఏ క్లాస్ టచ్ ని చూస్తున్నాం. మరి ఇటువంటి ప్రభాస్ ఇక ఫ్యూచర్ లో ఎటువంటి ప్రకటనల బాహుబలిగా మారతాడో చూద్దాం. మరి ఇక ఇప్పుడు ప్రభాస్ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. జూనియర్ NTR కి, ప్రిన్స్ మహేష్ బాబుకి, అల్లు అర్జున్ కి. ఈ యాడ్ దెబ్బతో ప్రభాస్ స్టామినా ఏమిటి అనేది అవగతమైపోయింది. ఏదేమైనా ప్రభాస్ జాగ్రత్తగా కేర్ తీసుకుంటాడు అని కూడా అంటున్నారు. కారణం మనీ కోసం కాదు, ఒక హైప్ రావడం కోసం యాడ్స్ లో నటించాలి అని డిసైడ్ అయినట్లు కూడా ఒక న్యూస్ వచ్చింది. మనీ కోసం అయితే ఏ యాడ్ పడితే ఆ యాడ్ లో నటించవచ్చు. కానీ సెలెక్టివ్ గా కొన్ని ఇంపార్టెంట్, బాగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన కంపెనీల యాడ్స్ నటించాలని డిసైడ్ అయినట్లు ఈ మహీంద్రా ఏడీని చూస్తే అర్థమైపోతుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఇక్కడ ప్రభాస్ తో అంత ఈజీ కాదు అనే ట్యాగ్ లైన్ ని తగిలిచ్చేశారు. ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ దెబ్బతో ప్రభాస్ హైప్ వరల్డ్ వైడ్ అయిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయం. మూవీ వర్గాల విశ్లేషణ కూడా ఇదే. మరి చూద్దాం ప్రభాస్ ఎటువంటి యాడ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో ఫ్యూచర్ లో. బెస్ట్ ఆఫ్ లక్ టు ప్రభాస్. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.